దొంగలు దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడితే ఏం చేస్తారు? ఒకవేళ కొడితే కొడతారు, లేకుంటే స్టేషన్కు తీసుకుపోయి కూసోబెట్టి అటెంక చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఇక అప్పుడు చిన్న చిన్న దొంగతనాలకు తొందరగా బెయిల్ వస్తుంది, కానీ పెద్ద పెద్ద దొంగతనాలకు బెయిల్ వచ్చుడు లేట్ అవుతుంది. చాలా తీర్ల జరుగుతుంది కదా విచారణ. అయితే ఇక్కడ మాత్రం ఏం జరిగిందంటే, దొంగ మెడల చెప్పుల దండేసి జీప్ మీద కూసబెట్టి రోడ్డు మీద ర్యాలీ తీసిండ్రు జమ్మూ కాశ్మీర్ల పోలీసులు. అగ చూడండి, వెనుకకు చేతులు కట్టి మెడకాయ మోయలేనన్ని చెప్పులతోని దండేసి ఎంతగానం తిప్పిండ్రో. మరి అంత పెద్ద దొంగతనం ఏం చేసిండు? ఎందుకు పోలీసులు ఇంత సీరియస్ యాక్షన్ తీసుకున్నారు అంటే, ఈ మోతెవరి ఒక మెడికల్ షాప్ దగ్గర ఒకరు మందులు కొంటుంటే 40,000 రూపాయలు ఎత్తుకొని ఉరికిండట. కానీ ఇంతల్నే గాశారం మంచిగా లేక పోలీసులకు దొరికేసరికి అదే కోపంలో ఈపు చింతపండు చేసిండ్రు. ఇంతల్నే ఒక పోలీసు ఇట్లా చెప్పుల దండలేపించి ఊరేగించిండు. మరి పోలీసులు ఏ ఉద్దేశంతో ఇట్లా ర్యాలీ తీసిండ్రో గానీ దీని మీద చాలా మంది తలో మాట అంటున్నారు. అరే, పోలీసులకు దొంగ దొరికితే చట్టపరంగా ముందుకు పోవాలి, జైల్లో పెట్టాలి, గానీ మెడకు చెప్పుల దండేసుడేంది, ఊరేగించుడేంది అని పోలీస్ పెద్ద ఆఫీసర్లకు ప్రశ్నలు వేసేసరికి విచారణకు ఆదేశించిండ్రట. చూడాలి మరి ఇక కేసు ఎటు టర్నింగ్ తీసుకుంటుందో గానీ 40,000 రూపాయల దొంగతనానికి ఎంతగానో ఇజ్జత్ పోయిందో, పంచాది ఎక్కడికి చేరిందో చూడండి ఇక.